గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 3060. నేను స్వాతి మైత్రేయ. ప్రజాహితమే లక్ష్యంగా పయనం ప్రారంభించిన ఎన్టీవీ ఇవాటితో 9 ఏళ్లు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ప్రజా సమస్యలు వెలుగులోకి తేవడం, ప్రజా జీవితానికి అద్దం పట్టే వార్తలు, విశ్లేషణలను ఎప్పటికప్పుడు మీకు అందించడంలో ముందు ఉంటామని ప్రమాణం చేస్తూ మరోసారి 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందజేస్తోంది ఎన్టీవీ. జీఎస్టీ కోసం ఇవాళ టీ అసెంబ్లీ సెషన్స్, బీఎస్సీ తర్వాతే సమావేశాల పొడిగింపుపై క్లారిటీ. అనంతపురం జిల్లాలో ఇవాళ చంద్రబాబు టూర్, పెనుగొండ, ధర్మవరంలో పంటల పరిశీలన. కొత్త జిల్లాలపై టీసీఎస్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్, పరిపాలన కూర్పు, పర్యవేక్షణ బాధ్యతలు. పంపిణీకి చీరలు, క్రికెట్ కిట్లు, భువనగిరిలో వాటర్ ప్లాంట్లు, రాజకీయాల్లోకి వచ్చేందుకు నయీం భారీ స్కెచ్. పన్ను ఎగ్గొడితే పరువు బజారుకే, ఆదాయపు పన్ను శాఖ కొత్త స్కీమ్. యుఎస్ ఓపెన్ లో టాప్ సీడ్ల జోరు, రెండో రౌండ్ కి క్విటోవా, నాదల్. తెలంగాణ అసెంబ్లీ వాళ్ళ ఒక్కరోజు సమావేశం కాబోతోంది. జీఎస్టీ బిల్లు ఆమోదించడానికే ఈ సమావేశం పరిమితం కానుంది. సోమవారం సచివాలయంలో సమావేశమైన కేబినెట్ జీఎస్టీ బిల్లుపై చర్చించింది. వ్యాట్ చట్ట సవరణ, సైబరాబాద్ కమిషనరేట్ విభజన బిల్లును ఆమోదించింది. అవసరం మేరకు వినాయక నిమజ్జనం తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఏర్పరిచి మహారాష్ట్రతో ఒప్పందం, కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై వస్తున్న అభ్యంతరాలు పరిశీలనలో మంత్రులను భాగస్వామ్యం చేయాలని, జోనల్ వ్యవస్థను రద్దు చేస్తున్న క్రమంలో ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. కొత్త జిల్లాలకు అవసరమైన ఉద్యోగులను నియమించుకోవాలని చెప్పిన సీఎం జిల్లాలు, శాఖల వారీగా 2 రోజుల్లో ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ అధ్యక్షతన సీఎంఓ అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. వరంగల్ నగరాన్ని 2 జిల్లాలుగా విభజించవద్దని అఖిలపక్షం బంద్కు పిలుపునిచ్చింది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న వరంగల్ ఖ్యాతిని దెబ్బతీయడం కోసమే హన్మకొండ జిల్లాగా చేస్తున్నారని నేతలు విమర్శించారు. తెల్లవారుజాము నుంచి రోడ్డెక్కి బంద్ పాటిస్తున్నారు. కేవలం మంత్రి ఈటెల రాజేంద్ర కోసం తమ జిల్లాని విడగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. వరంగల్ దగ్గర తాజా పరిస్థితులను మా కరెస్పాండెంట్ సారంగపాణి అందిస్తారు. వరంగల్ను విభజించొద్దు అంటూ హన్మకొండ బస్టాండ్ ముందు అఖిలపక్ష నేతలు ధర్నాకు దిగారు. ఈ బంద్లో భాగంగా ఇవాళ వరంగల్ జిల్లా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బస్టాండ్ ముందు ఉదయం 4 గంటల నుంచి ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇటు ఒక టీఆర్ఎస్ మినహా అన్ని పార్టీల నేతలు ఉదయం నుంచి బస్టాండ్ ముందు ఆందోళన ధర్నాకు దిగిన పరిస్థితి మనం చూడవచ్చు. అయితే హన్మకొండ చారిత్రక నగరం ఏదైతే ఉందో వరంగల్ను హన్మకొండ జిల్లాగా ప్రకటించొద్దు, హన్మకొండ జిల్లా చేయొద్దంటూ వీళ్ళు నినాదాలు చేస్తూ ఉదయం నుంచి బస్సులు బయటికి వెళ్లకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఇక్కడ ధర్నా చేస్తున్నారు. అయితే చాలామంది నేతలు ఇటు ఎంఆర్పీఎస్ కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు అఖిలపక్ష నేతలంతా మన మధ్య ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, అసలు ఎందుకు ఈ హన్మకొండ జిల్లా అంటున్నారు? ఈరోజు హన్మకొండ మండలాన్ని జిల్లా చేయడాన్ని ఎంఆర్పీఎస్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వరంగల్ అనేది ఒక చారిత్రక జిల్లా, పట్టణం. అదే క్రమంలో ఈ వరంగల్కు తెలంగాణ రాష్ట్రంలో 2 పట్టణాలు ఉంటే, ఒకటి హైదరాబాద్ అయితే రెండోది వరంగల్ను వరంగల్ అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్ర చేస్తున్నారు. దీన్ని వరంగల్లోనే ఉంచి జిల్లా కాకుండా వరంగల్ జిల్లానే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జేఏసీ నేత ఉన్నారు, చెప్పండి అసలు హన్మకొండ వరంగల్ విడిపోవడం వల్ల జరిగే నష్టం ఏంటి? మొట్టమొదట ఇది హెరిటేజ్ సిటీ అండి. 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన కాకతీయ సామ్రాజ్యం అని చెప్పి ప్రపంచంలో ఎవరిని అడిగినా కూడా ఏ గూగుల్ ఓపెన్ చేసినా వరంగల్ నగరంలో ఉందని చెప్తారు. అలాంటి ఒక చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతాన్ని విభజించి కన్ఫ్యూజన్ చేయడం,
ఏ ప్రజలు కోరుకోకుండా కూడా బలవంతంగా రుద్దడం అనేది ప్రజాస్వామ్యంలో పాలకులకు కుదరదని చెప్పి తెలియజేస్తారు. టీడీపీ నేతలు ఉన్నారు, హన్మకొండ వరంగల్ విడిపోవడం వల్ల పెద్ద ఇబ్బంది ఏమి లేదు, హెరిటేజ్ సిటీ కావచ్చు, ఇతర నిధులన్నీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మీరెందుకు దాన్ని? ఇది ఏకశిల నగరం, కాకతీయుల చరిత్ర ఉన్నటువంటి నగరం, ఓరుగల్లు నగరం. ఇది రెండో రాజధానిగా ప్రకటించినప్పటికీ ఇది పెద్ద నగరంగా కాబట్టి ఈ యొక్క నగరాన్ని విడదీయద్దనేది అన్ని అఖిలపక్ష పార్టీలు కోరుతా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి మద్దతు తెలియజేస్తాను. ప్రజల అభిష్టం మేరకు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు కనుక అభిష్టం మేరకే చేయాలి కానీ వ్యతిరేకంగా చేయొద్దని, వ్యక్తుల స్వార్థం కొరకు ఒక ఈటెల రాజేందర్ కొరకు, కెప్టెన్ కొరకు జిల్లాను విడదీయడం సరైనటువంటి విధానం కాదు. దీన్ని వెంటనే రద్దు చేసుకుని జనగామ జిల్లాను ఏర్పాటు చేసే కొరకు మరి ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు చేస్తున్నా ఉంటారు మీరు. చారిత్రాత్మకమైన వరంగల్ జిల్లాను విడదీయటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే కాకతీయ రాజుల చరిత్ర గలటువంటి వరంగల్ జిల్లా, 1000 ఏళ్ల చరిత్ర ఉన్న దీనికి అట్లాంటి దాన్ని విడదీయటం వల్ల దేశంలోనే ఒక కాకతీయ తోరణానికి ఒక ప్రత్యేకత ఉన్నది. రేపు సమ్మక్క సారక్క దిక్కు, రామప్ప పాకాల దిక్కు, బదకలమ్మవారి దిక్కు మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. మహారాష్ట్రతో ఒప్పందాన్ని అడ్డుకునేందుకు అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మరణ శాసనంతో సమానమని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ ఆరోపించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై కేంద్రానికి సకాలంలో నివేదికలు పంపాలని, వర్షపాతం లోటు వివరాలను తెలియపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నీరు ప్రగతిపై 6,300 మంది అధికారులతో ఆయన కుప్పం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విశ్వవిద్యాలయాలకు ఇది ఒక కేసు స్టడీ కావాలన్న ఆయన రెయిన్ గన్స్ వినియోగం, పంటలను కాపాడే విధానాలను విద్యార్థులు సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. జీవనోపాధికి ఆంగ్ల భాష అవసరమైన తెలుగు భాష మూలాలను మరవొద్దని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉద్యోగుల విభజన కోసం ఏర్పాటైన కమలనాథన్ కమిటీ గడువును పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ తెలంగాణకు ఉద్యోగులను ఇంకా విభజించాల్సి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సోమవారం ఏపీ సచివాలయంలో సమావేశమైన కమలనాథన్ కమిటీ ఉద్యోగుల పంపకంపై చర్చించింది. డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీల సీనియారిటీ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. దీంతో వీలైనంత త్వరగా తీర్పు చెప్పాలని హైకోర్టును కోరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. యూజీసీ మార్గదర్శకాలు సవరించుకుని వీసీలను నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న వాదనతో సుప్రీం ఏకీభవించింది. నయీం కేసులో దర్యాప్తు స్పీడ్ అందుకుంది. కొన్ని రోజుల క్రితం ఖమ్మం జిల్లా చర్లలో అరెస్ట్ అయిన నయీం డ్రైవర్ శామ్యుల్ ను సిటీ వారెంట్ పై హైదరాబాద్ కు తెచ్చి హయత్ నగర్ కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే మరో ప్రధాన అనుచరుడు శ్రీధర్ గౌడ్ ను పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. వీరిద్దరూ నోరు విప్పితే మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉన్నాయి. నయీం ఎన్కౌంటర్ తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. నల్గొండ జిల్లా భువనగిరి మండలం తుకాపూర్ గ్రామంలో 59 ఎకరాల 4 గుంటల భూమిని నయీం ఆక్రమించాడంటూ బాధితులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోగి మరణానికి కారణమయ్యారంటూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు బంధువులు. హైదరాబాద్ ఉప్పల్లో ఈ ఘటన జరిగింది. ఓ బాలింతను ఆసుపత్రిలో చేర్చారు బంధువులు. సోమవారం ఉదయం ఆమె మరణించింది. వైద్యులు సరిగ్గా స్పందించలేకపోవడం వల్లే బాలింత మృతి చెందిందంటూ బంధువులు ఆసుపత్రిపై దాడికి దిగారు.
వెల్కమ్ బ్యాక్. శ్రీకాకుళం నగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు కోతవేట దూరంలో ఓ వ్యక్తి దారుణ హత్య గురయ్యాడు. నగరం నడిపొట్టున అందరూ చూస్తుండగానే వెంకటరమణ అనే వ్యక్తిపై కత్తితో దుండగులు దాడి చేశారు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న వెంకటరమణను స్థానికులు కిమ్స్ కు చేర్చారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల్ని కరీంనగర్ జిల్లా గోదావరిఖని పోలీసులు అరెస్ట్ చేశారు. పగలు కూరగాయలు అమ్ముతూ రెక్కీలు నిర్వహించి రాత్రులు దొంగతనాలకు పాల్పడుతున్న చంద్రమోహన్, వినీత్ అనే ఇద్దరిని పోలీసులు వలపని పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి 13 తులాల బంగారం, 15 తులాల వెండి, 2 ల్యాప్టాప్లతో పాటు మరికొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివార్లలోని హైత్ నగర్ మండలం మునగనూరు గ్రామంలో వెంకటేష్ అనే డీసీఎం డ్రైవర్ ను అగంతకులు దారుణంగా నరికి చంపారు. ఇతని స్వస్థలం నల్గొండ జిల్లా అత్తంపేట గ్రామం. 6 అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి తగాదాలే హత్యకు కారణమని భావిస్తున్నారు. వరంగల్ నగరాన్ని 2 జిల్లాలుగా విభజించవద్దని అఖిలపక్షం ఇచ్చిన బంద్ పిలుపునకు ప్రొఫెసర్ కోదండరాం మద్దతు తెలిపారు. విభజన ప్రజల అభీష్టం మేరకే జరగాలని అన్న కోదండరాం ఏ ప్రాతిపదికన జిల్లాలు విభజిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదుల స్వీకరణకు ఆర్డీఓలకు అనుమతి ఇవ్వాలని, ఫిర్యాదుల కోసం ఫోన్ సౌకర్యం కల్పించాలన్నారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని కోరుతూ ప్రొద్దుటూరు మున్సిపల్ గ్రౌండ్ లో ఆత్మ గౌరవ సభ జరిగింది. రాజకీయాలకు అతీతంగా కడప జిల్లా ఎమ్మెల్యేలు ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం కృషి చేయాలన్నారు. ఈ సభకు వ్యాపార సంఘాల ప్రతినిధులతో పాటు ప్రజా సంఘాలు, విద్యార్థులు హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామవాసుల్ని గ్యాస్ లీకేజీ మరోసారి భయపెడుతోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి గ్రామంలోని ముల్లేటివారి మొరక దగ్గర గ్యాస్ లీక్ అవుతోంది. గ్రామస్తులు ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇక్కడే భారీగా గ్యాస్ లీక్ అయిన ప్రమాదంలో 23 మంది చనిపోయారు. అయినా ఓఎన్జీసీ అధికారులు అప్రమత్తంగా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈసారి 2 వారాలు ముందుగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీఎస్టీ బిల్లును వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణమైన చట్టాలను సాధ్యమైనంత త్వరగా ఆమోదించాలని ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగానే శీతాకాల సమావేశాలను 2 వారాల ముందుగానే నిర్వహించాలనే యోచనలో కేంద్రం ఉంది. నవంబర్ 9 లేదా 10వ తేదీలో వింటర్ సెషన్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలతో రాజధాని ఢిల్లీ, గుర్గాంలో ట్రాఫిక్ కష్టాలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పలు చోట్ల భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుర్గాంలోని హోండా చౌక్, సోహ్నా రోడ్, మనీజర్, ఉద్యోగ్ విహార్, పాత గుడ్గావ్ రోడ్, న్యూ గుడ్గావ్లోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో 1000 మెగావాట్ల 2వ విద్యుత్ కేంద్రాన్ని గ్రిడ్ కు అనుసంధానించారు. పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించాక సోమవారం దీన్ని గ్రిడ్ తో కలిపారు. ప్రస్తుతం 170 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. 2వ విద్యుత్ కేంద్రంతో కలిపి ఎన్పీసీఎల్లో 5000 మెగావాట్లకు చేరుకుంది. జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. కేవలం శ్రీనగర్, పుల్వామా, ఎంఆర్ గంజ్, నౌహటాలో మినహాయించి రాష్ట్రంలో కర్ఫ్యూని ఎత్తివేశారు. అయితే భద్రతా సిబ్బందిని మాత్రం కొనసాగిస్తున్నారు. 52 రోజుల కర్ఫ్యూకు ముగింపు పలకడంతో బ్యాంకులు, వాణిజ్య సముదాయాలు తెరుచుకుంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా విధులకు హాజరయ్యారు. అయితే వేర్పాటువాదుల బంద్ నేపథ్యంలో స్కూళ్లు, కళాశాలలు మాత్రం తెరుచుకోలేదు. పంజాబ్ అమృత్సర్ లో పెద్ద మొత్తంలో మందుగుండు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓ తుక్కు దుకాణానికి సమీపంలో పాత గోనె సంచుల్లో నింపిన మందుగుండును లభ్యమైంది. ఇందులో ఓ రాకెట్ లాంచర్ కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మందుగుండును అక్కడికి ఎవరు తెచ్చారు అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. యూపీ సీనియర్ మంత్రి అజం ఖాన్ కు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బులందర్ షహర్ గ్యాంగ్ రేపు ఘటన ఓ రాజకీయ కుట్ర అంటూ అజం ఖాన్ గతంలో వ్యాఖ్యానించారు. అఖిలేష్ సర్కార్ను అభాసుపాలు చేసేందుకు ప్రతిపక్షాలు ఎంతకైనా దిగజారుతున్నాయన్నారు.
భుజాన భార్య మృతదేహాన్ని మోస్తూ కూతురితో కలిసి 10 కిలోమీటర్లు నడిచిన భర్త ఘటన యావత్ భారత్తో ప్రపంచ దేశాలని సైతం కుదిపేస్తోంది. ఒడిశాకు కలహండి జిల్లాకు చెందిన ధనమాంజీ దుస్థితి చూసి అనేక మంది సహాయం చేయడానికి ముందుకొచ్చారు. తాజాగా బహ్రెయిన్ ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా కూడా ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేసింది. వారికి ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ఇండో అమెరికన్ చారిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ కేర్ క్యాంప్ జరిగింది. దాదాపు 200 మందికి పైగా ఈ క్యాంపులో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. గత 29 సంవత్సరాలుగా అమెరికాలో ఉన్న భారతీయులకు ఇండో అమెరికన్ చారిటీ ఫౌండేషన్ వైద్య సేవలు అందిస్తోంది. లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్. భూమి మీద అరుదైన క్షీరతాల్లో ఒకటైన పంగోలియన్లు స్మగ్లింగ్లో ధనదాహానికి బలైపోతున్నాయి. ఇండోనేషియాలో భారీ స్థాయిలో స్మగ్లింగ్ కు సిద్ధంగా ఉంచిన పంగోలియన్లు పట్టుబడ్డాయి. 650 పంగోలియన్లను చంపి డీప్ ఫ్రిజ్ లో దాచి ఉంచిన వ్యక్తిని ఇండోనేషియా పోలీసులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్లు వీటిని చైనాకు ఎగుమతి చేయడానికి సిద్ధం చేశారు. చైనాలో పంగోలియన్ మాంసంతో చేసిన వంటల్లోనూ మంచి డిమాండ్. అలాగే కొన్ని రకాల మందుల తయారీలోనూ ఈ పంగోలియన్లు మాంసాన్ని ఉపయోగిస్తారు. వారం రోజుల కిందట భూకంపం సృష్టించిన భీతవాహ పరిస్థితుల నుంచి ఇటలీ వాసులు ఇంకా బయటపడలేదు. బిల్డింగ్ శిథిలాలను ఇంకా తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు భూకంపం కారణంగా 290 మంది చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త గృహాలు కట్టించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్దమవుతోంది. సిరియాలో ప్రభుత్వ దళాలు ఆందోళనకారులకు మధ్య జరుగుతున్న యుద్దంలో సామాన్యులు నలిగిపోతున్నారు. రాజధాని డమాస్కస్ కు సమీపంలో ఉన్న డరియా పట్టణంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. దీంతో అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలతో కలిసి డరియా పట్టణ వాసుల్ని ప్రభుత్వం దగ్గరలోని నగరాలకు తరలిస్తోంది. వాణిజ్యపరంగా విడుదల కాకముందే రిలయన్స్ 4G సంచలనం సృష్టిస్తోంది. జియో సిమ్ తీసుకునేందుకు జనం క్యూ కడుతున్నారు. దీంతో మిగతా టెలికాం కంపెనీలు పోటీ తట్టుకునేందుకు రకరకాల వ్యూహాలు అమలు పరుస్తున్నాయి. ఇప్పటికే డేటా రీఛార్జీల ధరలను తగ్గించారు. ఇప్పుడు కస్టమర్లను నిలుపుకునేందుకు దీర్ఘకాల వౌచర్లు ప్రవేశపెడుతున్నారు. ఏడాది పాటు రీఛార్జీలు చేసుకునే వారికి భారీ తగ్గింపు ఆఫర్లు ఇస్తున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత లైవ్ షో ప్రసారం. నమస్తే.